ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే గర్ల్స్ ఆర్ ఇన్సెక్యూర్. మన మొహం సైకిల్కి ప్యాచీలు వేసేవాళ్ళగా ఉంటాం మన మొఖాలు చూస్తుంటే. అంటే మనకి మేకప్లు గీకప్ అంటే ఇప్పుడు ఈ మధ్య కొంతమంది మగ వెధవులు ఇన్స్టాగ్రామ్లో మేకప్లు వేసుకుంటున్నారు. దాని గురించి మాట్లాడట్లేదు. మామూలుగా జనరల్గా బ్రో నువ్వు ఏ సోప్ వాడతావు బ్రో? ఏ సోప్ వాడతావు? డెటాల్ ఓకే. మొన్న ఒకడిని ఇలాగే నువ్వు ఏ సోప్ వాడతావు అంటే తెలీదు అన్నాడు. అదే బ్రో దాని మీద రాస్తుంటే అరిగిపోయింది అన్నాడు. పేరు అరిగిపోయింది, ఇంట్లో ఉంది, నేను వాడేస్తున్నా అంతే. అది మనం. అమ్మాయిలు ముఖానికి ఒకటి, ఒంటికి ఒకటి, తలకొకటి, కాళ్ళకొకటి, స్నానం చేసి వచ్చిన తర్వాత ఒకటి, మరి వెంటనే ఇంకొకటి, ఎండలోకి వెళ్ళాలంటే ఇంకొకటి. మన ఖర్చులేంటి? ప్రయారిటీస్ చెప్పు. సిగరెట్టు, పెట్రోలు, మందు, తర్వాత ఫుడ్డు, పీజీ బయట ఉంటే. అమ్మాయిలకి ఇవి కాకుండా నైకానా అది నైకా అకౌంట్. అబ్బా మా తల్లే, అదే ఏంటి మొక్క ఎంత విలవిల మెరిసిపోతుంది అనుకున్నా. సార్ లేనా నాకు సార్ అలాగా ప్లీజ్ దయచేసి. ఇదిగో నైకా. ఇంకేంటి కెమిస్టెడ్ ప్లే, ఇంకేంటిది ఆర్డినరీ. ఇంకా ఇప్పుడు మీకేం అర్థం? అబ్బాయిలు ఇద్దరికి ఎవరు లంజుడికి ఏం మాట్లాడుతున్నాడు ఏం అర్థం కావట్లేదు. అమ్మని అమ్మ ఇవేం మాట్లాడరా, మా ఇద్దరికి అర్థం అవుతాయి. నాగార్జున చెప్పేది విను. నాకు తెలుసు ఈ క్వశ్చన్ వస్తుందని తెలుసు. నాకు ఇద్దరు చెల్లెళ్ళు అందుకే తెలుసు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలంటే ఏమైనా ఇవ్వచ్చు కదా రాసుకుంటా. ఏమి రాసుకోవాలో కూడా తెలీదు, ఏదో ఒకటి రాసుకుందాం. సో పాపం అమ్మాయిలకి ఇవన్నీ ఉంటాయి. ఇది కాక ఒక బాయ్ ఫ్రెండ్, వాడే ఉంది. ఇది బయటకు వచ్చిందంటే జస్ట్ ఫుడ్కి పే చేస్తాడు అంతే. అదే ఈ పిల్ల ఇన్ని సెలవులకి తీసుకెళ్ళొద్ది, వీడికి బట్టలు అలా తిరిగారేంటండి, ఇన్ని సెలవులకి తీసుకెళ్ళొద్దండి ఎలా తిరిగి ఎలా చూసింది తెలుసు నాకు. సెలూన్ తీసుకెళ్ళొద్ది, వీడికి బట్టలు కొంటది. ఎవడో డకోటాగాడు ఉన్నాడు, సడన్గా సూపర్ డ్రై అని ఇంత పెద్దది రాసుకొని వచ్చాడు వెనకాల. ఫ్రంట్ బాగానే ఉంది నార్మల్గా, వెనకాల చూస్తే ఎంత పెద్ద సూపర్ డ్రై ఉంది. ఓరు నా బట్ట ఏంట్రా బాబు ఎంత పెద్ద బట్టలు వేసుకొని వచ్చావు? లేదురా నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందిరా. అదేలే నీ మహానికి ఎప్పుడు కొనుక్కున్నావులే. కానీ ఇప్పుడు ఈవిడ్ని మెయింటైన్ చేయాలి, ఆడిని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసి ఊరుకుంటారా అమ్మాయిలు? ప్రపంచంలో ఉన్న అందగత్తెలందరూ ఇండియా చూస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. కాకి పిల్ల కాకి ముద్దు అనేది ఎంత ట్రూత్తో, ఎవరి ప్రియుడు ఆ పిల్లకి ముద్దు, అది కొంతకాలమే. కండిషన్స్ అప్లై, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. బట్ ఆ కొంతకాలంలో కూడా అపురూపమైనదమ్మా ఈడి జన్మ అన్నట్టు ఈయన్ని ఒక గ్లాస్ కేసులో షో కేస్ పీస్ లాగా తిప్పుతూ ఉంటుంది. మొన్న రోడ్డు మీద ఒకదాన్ని చూసా, చున్నీతో చెమట తుడుస్తుంది ఇంకోటికి. నువ్వు ఎన్నిసార్లు తుడు వాడి మొహం అలాగే ఉంటుంది. వాడికి కారే చెమట కాదు నూనె. ఆడిని అద్దేస్తుంది. ఇది పర్లేదు. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒకరింటికి వెళ్ళాం. వాళ్ళ మమ్మీ వాళ్ళ సింగిల్ మదర్ అనమాట. వాళ్ళ మమ్మీ వీడు, వాళ్ళ మమ్మీ చాలా ఫ్రెండ్లీ. సో మేము అందరం కొంచెం అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఇంటికి వెళ్ళాం. వీడికో లవర్ ఉంది. ఈ లవ్ చేస్తున్నానే వీళ్ళ మమ్మీ తెలుసు, కానీ తెలియనట్టే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మమ్మీ చాలా తెలివైంది, మన మమ్మీలాగా కాదు. వీళ్ళు ఎలా విడిపోతారులే. కూల్ మామ్స్, హ్యాష్ట్యాగ్ కూల్ మామ్స్. తెలుసు విడిపోతారులేదు. సరే అని చెప్పి అందరూ వచ్చాం. ఈడేం చేశాడు, షార్ట్తో ఉన్నాడు ఇంట్లో. నేను ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అందరూ వెళ్ళాం. వెళ్తే వాళ్ళ మమ్మీ బిర్యానీ వండింది. ఇది రాగానే దీని చున్నీ తీసి ఆడి కాళ్ళ మీద వేసేస్తుంది. ఆడు షార్ట్ వేసుకుని ఉన్నాడు అంతే. చూడక ఈడి కాళ్ళే చూడాలి.
సినిమాలో ఓస్మా జాస్మిన్ ఉంటుందా, మొత్తం జుట్టు పెరిగిపోయి అలాగుంటాడు ఈడు మొహం చూస్తేనే ఈడు మనిషి అని తెలుసుద్ది, కాళ్ళు చూస్తే ఇదే క్రీచరా అనిపిస్తుంది, ఇదేం క్రూర జంతువురా బాబు అనిపిస్తుంది. ఏమో మరి మనకు తెలీదు, ముద్దొచ్చి కప్పిందో వాంతి వచ్చి కప్పింది కప్పి సిగ్గులేదు నీకు ఇలా షార్ట్లు వేసుకోవడానికి అంటుంది. ఈడు ఎన్నిసార్లు వేసాడు షార్ట్ నాకు తెలుసు, నువ్వు కరెక్ట్ అవ్వాలనే జోకేశా. మొత్తం హౌస్లో మొత్తం రూమ్లో మోస్ట్ ఇంటెలిజెంట్ ఇన్సెక్యూరిటీస్ అన్నమాట. మామూలుగా అమ్మాయిలు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఎవరితైనా దాని బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చిందనుకో, వీడు ఎలా విష్ చేయాలంటే వాళ్ళని చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే వంభత్ అనాలి. అంత దూరం వచ్చి అంత సంస్కృతమా ఇడి తిరగదు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభంభవత్. ఇడికేం తిరుగుద్ది, ఇడు హాయ్ వాట్సాప్ అంటాడు. ఇల్లుది దీనికి ఏమి వినిపిస్తుంది, గర్ల్ ఫ్రెండ్కి హాయ్ వస్తావా అని వినిపిస్తుంది. అమ్మని అమ్మ ఓ వినిపించింది ఇదేమనుకుంటుంది మనసులో, అమ్మని అమ్మ ఇది వచ్చేది వీడితో, ఇది వచ్చేస్తుంది అనుకుంటుంది. ఆస్తి ఇచ్చినా రాదు. వీడు అలాంటి వాడు. అందమైన అమ్మాయిలు అందరూ చెప్తా, నైకా నీకే చెప్తా, అందమైన అమ్మాయిలు అందరూ పడేది బహు గలీజ్ అదవలకే. తెలుసు కదా మీకు, తెలుసు అంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడి గర్ల్ ఫ్రెండ్ ముందే సైట్ ఎత్తు ఉంటాడు అన్నమాట. ఏమనదా నీ గర్ల్ ఫ్రెండ్ అంటే, అరే నేను ఒకటే చెప్తారా, సైట్ వేసినప్పుడల్లా దీన్నైతే చెప్పు తీసుకొని కొట్టాలి. ఏంటి ఆ డ్రెస్ ఏంటి అసలు, వరస్ట్ డ్రెస్లు వేసుకొని తిరుగుతుంది అని చూస్తాడంట. ఇక్కడ వీడు 2 పాయింట్స్ గెయిన్ చేస్తున్నాడు. నెంబర్ 1, దీనికి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు నువ్వు ఇలాంటివి వేసుకోవద్దు అని. దొంగపు చెప్పేస్తున్నాడు. 2 ఆస్వాదించేస్తున్నాడు. నేత్రానందం కామాతురాణం నా భయం నా లజ్జ అన్నాడు. వీడి పెద్ద ఎవరినైనా చూస్తాడు. అందుకనే అమ్మాయిలు ఇన్సెక్యూర్ ఉంటారన్నమాట. అనుమానం మన మీద కాదు, సెడిముండలు అలాగే అనుకుంటుంది. గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు నేను తప్ప మిగతా వాళ్ళందరూ బజార్ అనుకుంటూ ఉంటుంది. ప్రతి అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ బయట ఎంత బాగున్నాయో నీ ఇయర్ రింగ్స్ అంటూనే ఉంటుంది. ఎక్కడికున్నావే, లింకు పంపవే. లోపల వేరు, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. చిన్నప్పుడు చదివాము. చాలామంది మొన్న అడుగుతున్నారు, అన్న రెడ్ ఫ్లాగ్ రిలేషన్షిప్లో రెడ్ ఫ్లాగ్స్ ఎలా కనిపెట్టాలి. అంతా గ్రీన్గా కనిపిస్తుంది, చుట్టూ అంతా గ్రీన్గా ఉంటుంది, నీకు అంతా చల్లగా ఉంటుంది, నీకేం తెలీదు, మొత్తం జరిగిపోద్ది కింద. తరరా తరరా రే బేబీ కాదు, నీ చెవుల పెద్ద గోబీ. మొన్నోడు బేబీ సినిమా చూసిన భయం వేస్తుంది రాడు. నీకు వేస్తుందంటే చెప్తున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్ అండ్ గేమ్స్ అంటిల్ యూ సే ఏంటి లైన్ బిజీ వస్తుంది. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, రే రాత్రి 9-10 తర్వాత ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుందిరా రోజు అంటున్నాడు. అడగరాదురా అంటే, అరే దానిదేమో ఐఫోన్లో ఒక సెట్టింగ్ ఉంటుందంటారా అలాగా, ఫస్ట్ది బిజీ అని రావడానికి అంట. నిజం అబద్ధం అయితే ఆడు ఎరుపుగా అయిపోయాడు. నాకు ఐఫోన్ కాదు కదా, ముందే చెప్పా, ఏమోరా మనకేం తెలుసు అది ఐఫోన్ కదా అన్న. అయిపోయింది ఆడి పని. సో మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మోసపోయేవాళ్ళు ఉన్నారు, గుడిసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఏం చేస్తావు బ్రో, నువ్వు బీఏ తాగబడుకుంటాం. ఒక్కొక్కరు చేస్తారు. అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా, ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు. ఫస్ట్ అర్ధరాత్రి పూట లేసుద్ది, వీడికి ఫోన్ చేద్దాం తప్పని ఫోన్ చేస్తుంది. నువ్వేమో నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మందేసి పడుకున్నావు, ఏనుగొచ్చి తొక్కినా నువ్వు లేగవు. వీడి ఫోన్ ఎత్తడు, ఒకసారి ఎత్తడు, 2 సార్లు ఎత్తడు. వాట్సాప్లో చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో చేస్తుంది, స్నాప్చాట్లో చేస్తుంది.
కథం, ఈడు అవాయిడ్ చేసేస్తున్నాడు అని. రెండో రోజు ఫోన్ చేసిన తర్వాత ఏమంటుంది, నీ స్నాప్చాట్ లొకేషన్ పెట్టు. ఒకడున్నాడు మాతో బయటికి రాడాడు, ఆఫీసు ఇల్లు ఎవరో చిరాకు ఎరా నువ్వు ఆడంగి నా కొడుకు ఎందుకురా అది ఇది అంటే, ఒరే నా లొకేషన్ నా గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళిపోతురే, ఎప్పుడు వెళ్ళా మందు తాగితే అక్కడ ఎందుకు ఉన్నావంటది, రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఎందుకు ఉన్నావంటది. మొన్న ఒకసారి సులభ్ కాంప్లెక్స్లో ఒక 10 నిమిషాలు కూర్చున్నారు అంతే, అక్కడే ఉంది అక్కడ ఎందుకు ఉన్నావు అంటది. మినిట్ ట్రాకింగ్ ఇడికి. దే క్రియేట్ ప్రాబ్లమ్స్, వాళ్ళే క్రియేట్ కాదా. మరి ఏం చేస్తారు, ఉన్న ప్రాబ్లంలో ఎక్కువసార్లు ఆలోచిస్తారు. అది కాకపోతే ఇది కాకపోతే అది. ఓవర్ థింకర్స్ కాదా. ఎక్స్పెక్ట్ మనోనేత్రం ఉంది దేవుడికి, ముందు జరిగేదంతా తెలిసిపోద్ది. అంటే మేమే వి ఎక్స్పెక్ట్ వాట్ హ్యాపెన్స్ అంట. చెప్పండి మీకు ఎవరితో పెళ్ళి అవుద్దో చెప్పండి. విత్ బాయా తప్పులేదు, అలా ఉంది ప్రపంచం ఇప్పుడు. ఎవరు చప్పట్లు కొడుతున్నారు, గట్టిగా కొట్టండి. అలా అనుకున్నారా, అనుకోరు. కొన్ని జోక్స్ చాలా తెలివిగా ఉంటాయి. ఈ జోక్స్ అర్థం, దీనికి నవ్విన వాళ్ళు గొప్ప. నీకు అర్థమైందా. ఇది ఎలా తెలుసు అంటే నాకు చెప్తా, నేనేది ఊరికే గాల్లో మాటలు కాదు చెప్తా. అమ్మాయిలు ప్రాబ్లం క్రియేట్ చేస్తారని నాకు కరెక్ట్గా 8th క్లాస్లో తెలిసింది. నాకు మీలో మ్యాథ్స్ ఎంతమందికి వచ్చు, ఓ మోతాదులో. అందరి కోసం మాట్లాడొద్దు. ఐ నో యూ ఎక్స్పెక్ట్ వాట్ హ్యాపెన్స్, బట్ యూ కాంట్ స్పీక్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్. చెప్పండి, మ్యాథ్స్ ఓకే కదా. అయితే మాకు 8th క్లాస్లో ఒక కొత్త నెంబర్ వచ్చింది, ఇమాజినరీ నెంబర్. వాట్ ఈజ్ ఇమాజినరీ నెంబర్? 1 కాదండి, అదే మరి. యూ ఎక్స్పెక్ట్ వాట్ హ్యాపెన్స్ బట్ యూ డోంట్ నో వాట్ ఈస్ దేర్. మైనస్ √(-1) అంటే తెలుసు కదా, ఇమాజినరీ. √(-1) నేను ఇలా చదువుతున్నా, మనకు అలాగే వచ్చి చదవడం. ఒకటి వచ్చి అమ్మాయి రంది, నేనే అమ్మాయి చెప్పు ఏం చదువుతున్నాను, మ్యాథ్స్ చదువుతున్నాను. మ్యాథ్స్ ఎవడ చదువుతాడా, ఏ పనికి మాలాడని చదువుతాడా, నేను చదువుతాను మ్యాథ్స్ చదువుతున్నాను. ఇమాజినరీ నెంబర్. ఏంటిది అంటే రాక ఒక అవకాశం వచ్చింది, అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం. ఇప్పుడు నాకు వచ్చిన రాపోయినా నేను చేస్తా, చెయ్యాలి. √(-1) √(-1) అంటే అయ్యా ఇమాజినరీ అంటే అవునంటే నైస్ కదా, ఇమాజినరీ నెంబర్స్ కూడా ఉన్నాయి మనకి అంటే ఇమాజినరీ కలర్ ఉంటుందా అంది. బ్రో అదేం క్వశ్చన్ బ్రో ఈ రోజుకి తెలియదు. ఇంజనీరింగ్ అయిపోయి 8 ఏళ్ళు అవుతుంది నాకు. ఇమాజినరీ కలర్ ఉంటుందా, కానీ సృష్టించింది. ఇంకా చెప్పగలరా? పింక్, దాట్స్ నాట్ రైట్. హూ అగ్రీస్ విత్ దిస్? ఇమాజినరీ కలర్ ఇస్ పింక్ అని నో వన్ అగ్రీస్. ఇమాజినరీ కలర్ అంటే నేను గుడ్డోండి, నాకు అన్నీ ఇమాజినరీయే కదా. ఇదేంటి, ఏ కలర్ ఇది? గుడ్డోండి అంటే చేశాడు, చూసి అడుగుతున్నాను కదా ఇది ఏ కలర్ అని. పింక్ అంట, బ్లూ చెప్పు, రెడ్ చెప్పు, ఎల్లో చెప్పు. లేని కలర్ అంట, ఇది బ్లూ. కళ్ళు మూసి ఆ బ్లూ అంటే ఏంటి చెప్పు. నేను ఇమాజినరీ కలర్ బ్లూ అని నువ్వు నాకు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్పలేవు, అది ప్రాబ్లం. అలా క్రియేట్ చేస్తారు, నేను అది చెప్పేది. కోర్సు మ్యాథ్స్, క్వశ్చను ఆబ్స్ట్రాక్ట్ మట్ట. అసలు అలాంటిది ఒకటి ఉంటుందని కూడా ఎవరికి తెలీదు. అది ఏ వయసులో 8th క్లాస్లో అడిగింది ఆ పిల్లలు నన్ను. చూస్తుంటే చెప్తున్నా నీకు పెళ్ళి